ఋషులు కోపించి వేణుణ్ణి వధించారే కాని వారికి ఎవరితోనూ వైరం లేదు. మహాత్ముడైన అంగమహారాజు వంశం అంతమైపోవడం వారికిష్టం లేదు. ఆ పైన రాజపదవికి ఒక వారసుడు కావాలి. ఆ వారసుని ఇవ్వగల వేణుడు మరణించాడు. అయినా అతడి నుంచి ఈ వంశానికి వారసుడు రావాలి. అలా అనుకుని వారు రాజమందిరానికి వెళ్ళి సునీధ అనుమతి తీసుకున్నారు. వేనరాజు తొడని మదించారు. ఆ తొడ నుంచి ఒక పురుషుడు ఉద్భవించాడు. కాకిలా నల్లగా ఉన్నాడు వాడు. అతడు పెద్ద దవడలు, చప్పిడి ముక్కు, ఎర్రటి జుట్టు, ఎర్రటి కళ్ళతో ఉన్నాడు. అతడు తల దించుకుని, ఋషులారా, నేనిప్పుడు ఏం చేయాలి అని అడిగాడు. ఆ ఋషులు అతన్ని నిషీద కూర్చో అన్నారు. అలా అతడు నిషాదుడయ్యాడు. అతడు వేణుడి భయంకరమైన పాపాలను స్వీకరించి పుట్టాడు. అతడు వంశీయులు నిర్దయులైన నిషాదులై అరణ్యాల్లో సంచరించేవారు. రాజ్యానికి రాజు కావాలి కనుక ఆ ఋషులు మరొకసారి ప్రయత్నించారు. ఈ పర్యాయం వేణుడు భుజాలను మదించారు. ఆ భుజాల నుంచి ఒక పురుషుడు, ఒక స్త్రీ పుట్టారు. వారిద్దరి దివ్య తేజస్సు చూసి ఋషులు ఆనందించారు. ఇతడు లోకాలన్నిటినీ పాలించే విష్ణు భగవానుడి అంశ. ఈ పురుషుడు రాజులలో మొదటివాడవుతాడు. ఇతడి పేరు పృథువు. ఇతడి కీర్తి లోకమంతా విస్తరిస్తుంది. పరమపురుషుడైన విష్ణువుని ఎన్నడూ విడిచి ఉండని లక్ష్మీదేవి అంశ ఈ స్త్రీ. ఈమె పేరు అర్చి అని ఋషులు అనుకున్నారు. పృథువు, అర్చి దంపతులవుతారని నిర్ణయించారు. పృథువు ఆవిర్భవించగానే బ్రహ్మాది దేవతలు అక్కడికొచ్చారు. బ్రహ్మ అతని కుడి చేతిలో విష్ణువు యొక్క చక్రం చిహ్నాన్ని చూశాడు. ఎవరి అరిచేతిలో ఇతర రేఖలు ఖండించకుండా చక్రం ఉంటుందో అతడు నిస్సంశయంగా విష్ణువు అంశే. అలాగే పృథువు పాదాలలో పద్మం గుర్తు చూశాడు. ఋషులు వెంటనే పృథువు పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేయించారు. భూలోకంలో ఉన్న సమస్త ప్రాణులు, నదులు, సముద్రాలు, పర్వతాలు, భూదేవి పృథువుకి కానుకలిచ్చారు. ఆ పట్టాభిషేక సమయంలో కుబేరుడు బంగారు సింహాసనం, వరుణుడు శ్వేతఛత్రం, వాయువు వింజామరుడు, ఇంద్రుడు అలసటగాని మరణంగాని లేని దివ్యాశ్వాలు, విశ్వకర్మ సకల శుభలక్షణాలతో ఉన్న రథము ఇచ్చారు. విష్ణువు చక్రాన్ని, శివుడు ఖడ్గాన్ని, పార్వతీదేవి అభేద్యమైన డాలుని, అగ్ని ధనుస్సుని, సూర్యుడు బాణాలని ఇచ్చారు. మహర్షులు అమోఘమైన ఆశీస్సులు ఇచ్చారు. ఆ తర్వాత సూత, వంది మాగాదులు స్తోత్రం చేయడం ప్రారంభించారు. సూతుడు అంటే పురాణ కథలు తెలిసినవాడు. వంది అంటే తెలివిగా సమయానికి తగినట్లు మాట్లాడేవాడు. మాగధుడు అంటే రాజుగారి వంశవృక్షం తెలిసినవాడు. ఆ వంశంలో వారి గొప్పదనాన్ని పాటలుగా కట్టి స్తోత్రపాఠం చేసేవాడు. పృథువు వారిని ఆపాడు. సూత, వంది మాగాదులారా, నేను ఈ లోకంలోకి ఇప్పుడే వచ్చాను. నాకు పట్టాభిషేకం కేవలం ఒక క్షణ క్రితమే జరిగింది. ఇంకా నేనేమీ సాధించలేదు. ప్రజలకు నా వలన ఏ మేలు జరిగేందుకు కూడా సమయం లేదు. ఈ స్థితిలో నన్ను పొగడడం భావ్యం కాదు అన్నాడు. అయినా ఋషులు ప్రోత్సహించడంతో వారు భవిష్యత్తులో జరగబోయేవి కూడా చెప్పారు. భూదేవి గోవు రూపంలో వస్తే ఈ మహారాజు ఆమె నుండి సమస్త ఔషధులు అంటే చెట్లు, లతలు, పంటలు పితుకుతాడు. ప్రజల ఆకలి తీర్చేందుకు రాజ్యంలో వ్యవసాయం అభివృద్ధి చేస్తాడు. అందుకోసం ఎగుడు దిగుడుగా ఉన్న ఈ భూమిని చదును చేస్తాడు. 100 అశ్వమేధ యాగాలు చేస్తాడు. సనత్ కుమారుడు ఇతనికి ఆత్మజ్ఞానం ఉపదేశిస్తాడు అన్నాడు. ఈ విధంగా మైత్రేయుడు విదురుడికి పృథు చక్రవర్తి జననం, పట్టాభిషేకం గురించి చెప్పాడు. అప్పుడు విదురుడు, పుణ్యాత్ముడా, భూదేవి గోవు రూపం ఎందుకు ధరించింది? ఆ గోవును పితికేటప్పుడు దూడ ఉండాలి కదా. ఆ సమయంలో ఎవరు దూడగా అయ్యారు? ఏ పాత్రలోకి పాలు పితికారు? ఇంత విశాలమైన భూమిని పృథువు ఎలా చదును చేశాడు? 100 అశ్వమేధ యాగాలు చేయడానికి ప్రయత్నిస్తే ఇంద్రుడు ఆటంకాలు కలిగిస్తారు కదా. వాటన్నిటినీ పృథువు ఎలా అధిగమించాడు? సనత్కుమారుడి ఉపదేశమేమిటి? దానివలన పృథువు పొందిన ప్రయోజనమేమిటి అని అడిగాడు. విదురుడి ప్రశ్న విని అతడి ఆసక్తికి మైత్రేయుడు చాలా సంతోషించాడు. అతడి ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి ఉపక్రమించాడు. విదుర, పృథువుకి రాజుగా పట్టాభిషేకం జరిగింది. వేడుకలు ముగిశాయి. ఆ వెనువెంటనే అనేక మంది ప్రజలు రాజుగారి దర్శనానికి వచ్చారు. వారు తినడానికి తిండి లేక కృషించిపోయి కడుపులు లోపలకు పోయి నడుస్తున్న ఎముకలు గోళ్లలా ఉన్నారు. వారు ఇలా విన్నపం చేశారు, రాజా, రాజ్యంలో ప్రజలకు ఆహారం లేదు.
ఆపాల గోపాలం ఆకలితో మలమల మాడిపోతున్నారు. మేము అన్నం తిని చాలా రోజులైంది. పరిస్థితి ఇలాగే ఉంటే రాజ్యంలో ఎవరు ఇక ఎక్కువ రోజులు బ్రతకరు. ప్రజలు కరువుతో మరణించేలోగా మాకు అన్నం పెట్టే మార్గం చూడు అన్నారు. పృథువు ఆలోచించాడు. వర్షాలు కురుస్తూనే ఉన్నాయి, అనావృష్టి లేదు, నదులు నిండుగా పారుతూనే ఉన్నాయి, అయినా పంటలు పండడం లేదు. అంటే అన్ని పరిస్థితులు అనుకూలంగానే ఉన్న భూమి ప్రజలకు ఇవ్వవలసిన పంటలు ఇవ్వడం లేదు. భూమిని శిక్షించి పంటలు ఇచ్చేలా చేయాలి అనుకున్నాడు. వెంటనే ధనుసు తీసుకుని భూమి దిశగా బాణం ఎక్కుపెట్టాడు. అది చూసి భూమి గోరూపం ధరించి పారిపోయింది. ఈ గోరూపమే ఎందుకంటే గోవుని ఎవరు బాధించరు, వధించరు. పృథువు ఆ గోవుని వెంబడించాడు. 10 దిక్కుల్లోనూ పరిగెత్తిన తనని పృథువు నుంచి రక్షించగలవారు ఎవ్వరూ ఆమెకు కనబడలేదు. అప్పుడు ఆమె పరిగెత్తడం మాని వెనక్కి తిరిగి పృథువుకి ఎదురుగా నిలిచింది. రాజును చూస్తూ ఇలా అంది, రాజా, ధర్మం తెలిసిన వారు ఎవరు గోవును గాని స్త్రీని గాని హింసించరు, చంపరు. నేను గోరూపంలో ఉన్న స్త్రీని, భూదేవిని. నేనొక నౌక వంటి దానిని. నౌక నిండా ప్రజలుండగా నౌకని బద్దలు కొడితే ఆ ప్రజలు ఏమైపోతారు? అలాగే ఈ లోకమంతా నా మీద నిలిచి ఉంది. నన్ను నరికితే ఈ లోకులంతా ఏమైపోతారో ఆలోచించావా? ఇంతకీ నన్నెందుకు హింసించి చంపాలనుకుంటున్నావు? అడిగింది భూదేవి. పృథువు ఆమెకు సమాధానం చెప్పాడు. భూదేవి, నిన్ను చంపడం తప్పు కాదు. 3 పూటల గడ్డి దాణ కడుపు నిండా తింటూ పాలివ్వడానికి నిరాకరించి ఆవుని శిక్షించడం ఏమాత్రం తప్పు కాదు. ప్రజలు నిన్ను పూజిస్తున్నారు. వారు చేసే యజ్ఞాలలో నీకు హవిర్భాగాలు ఇస్తున్నారు. అవి నువ్వు ఆనందంగా తీసుకుంటున్నావు. అయినా వారు ప్రాణాలు నిలబెట్టుకునేందుకు అవసరమైన పంటలను ఇవ్వడం లేదు. ఇవి నా పంటలు, నా ఇష్టం అనే అవకాశం నీకు లేదు. ఈ పంటలు నువ్వు సృష్టించినవి కావు. వరి, గోధుమ వంటి విత్తనాలను పూర్వం ఎప్పుడో బ్రహ్మ ప్రజల కోసం సృష్టించాడు. ఆ పంటలు పండించుకుని ప్రజలు బ్రతుకుతున్నారు. ఇప్పుడు నువ్వు ప్రజల బ్రతకడానికి అవసరమైన విత్తనాలన్నిటినీ నీలో దాచేసుకున్నావు. పంటలు లేక ప్రజలు ఆకలితో అల్లాడిపోతున్నారు. ఇటువంటి క్రూరమైన పని చేసినందుకు నిన్ను వధించడం తప్పు కాదు అన్నాడు. అప్పుడు భూదేవి, రాజా, నువ్వు చెప్పినవన్నీ నాకు తెలిసినవే. నాకు మాత్రమే తెలిసినది, నీకు ఏమాత్రం తెలియనిది ఒక నిజం చెప్తాను. బ్రహ్మ సృష్టించిన పంటలని కాలక్రమంలో దుర్మార్గులు కాజేయడం ప్రారంభించారు. కష్టపడి పండించేవాడి కడుపు కొట్టి ఆ దుర్మార్గులు పంటలని కాజేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగిస్తే ఈ దుర్మార్గులు ఇకపైన పంటలు పండించేందుకు విత్తనాలు కూడా మిగలనివ్వరు. అందుచేత నేను ఆ విత్తనాలను నాలోనే దాచుకున్నాను. చాలా కాలంగా భూమిలో ఉండిపోవడంతో వాటంతటవి పైకొచ్చి మొలకెత్తావు. నేనిప్పుడు గోవు రూపంలో ఉన్నాను. పంటలు పండించేందుకు విత్తనాలు కావాలంటే ఒక మహాత్ముడిని దూడగా మారి రమ్మను. నా నుంచి ఔషధులు పితికే యోగ్యుని వెతుకు. పితికిన పాలన పట్టేందుకు తగిన పాత్ర, దీనిని దోహన పాత్ర అంటారు, అది సంపాదించు. అప్పుడు నా నుంచి పాల రూపంలో ఔషధుల్ని పొందు. అంతేకాదు, భూమి మీద ప్రజల సంఖ్య పెరిగిపోతోంది. వారందరికీ సరిపడే ఆహారం కావాలంటే పంటలు పండే ప్రదేశం పెరగాలి. అందుకోసం ఎగుడు దిగుడుగా ఉన్న భూమిని చదును చెయ్యి. అప్పుడు వర్షాల వలన వచ్చిన నీరు సముద్రంలోకి పోకుండా భూమి మీద నిలుస్తుంది. పంటలు పండుతాయి, ప్రజల ఆకలి తీరుతుంది అంది. పృథువు ధనుర్బాణాలు పక్కన పెట్టాడు. స్వయంభూమనువుని ప్రార్థించి లేగదోడని చేశాడు. తానే స్వయంగా పితికేందుకు సిద్ధపడ్డాడు. విశాలమైన తన అరిచేతినే పాలపాత్రగా చేశాడు. భూమి నుంచి సమస్త ఔషధుల్ని పాల రూపంలో పితికాడు. అదే అవకాశంగా ఇతరులు కూడా ఎవరికి కావలసింది వారు భూమి నుంచి పిండారు. దేవతలు ఇంద్రుణ్ణి లేగదోడుగా చేసి బంగారు పాత్రలో అమృతాన్ని పితికారు. రాక్షసులు ప్రహ్లాదుని దోడుగా చేసి ఇనుప పాత్రలో మద్యం పితికారు. గంధర్వులు విశ్వావసువు అనే గంధర్వుణ్ణి దోడుగా చేసి స్వరమాధురిని పితికారు. పితృదేవతలు అర్యముణ్ణి దోడుగా చేసి కవ్యం అంటే పితృదేవతలు స్వీకరించేది పితికారు. ఇలా ఎవరికి వారు తమ జాతిలో ఒక ప్రముఖుణ్ణి లేగదోడుగా చేసి తమకు కావలసింది భూమి నుంచి పిండుకున్నారు. భూదేవి ఔదర్యానికి ముగ్ధుడై పృథువు భూదేవిని తన పుత్రిగా స్వీకరించాడు. పుత్రికపై తండ్రి చూపే ప్రేమను ఆమెపై చూపించాడు. ఆ తర్వాత ఆ మహాబలశాలి భూమిని చదును చేయించాడు. పశుపాలన చేసేవారి కోసం కొన్ని, వ్యవసాయం చేసేవారి కోసం కొన్ని గ్రామాలు ప్రత్యేక సదుపాయాలతో రాజ్యమంతటా విస్తరింపజేశాడు. కొండలలోనూ అరణ్యాల్లోనూ జీవించే వారి కోసం గ్రామాలు ఏర్పరిచాడు.
సముద్ర తీర ప్రాంతాల్లో పట్టణాలు నిర్మించాడు. కొన్ని జనావాసాలను ఒక సమూహంగా చేసి వాటి రక్షణ కోసం సైనిక శిబిరాలు నిర్మించాడు. ఈ విధంగా రాజ్యాన్ని అనేక రకాల గ్రామాలుగాను, పట్టణాలుగాను, పురాలుగాను, నగరాలుగాను విభజించాడు. అటువంటి అచంచల పరిపాలన వ్యవస్థని అంతకుముందు ఏ రాజు ఏర్పాటు చేయలేదు. ఆ విధంగా రాజ్యపాలనని వ్యవస్థీకరించిన రాజులలో పృథువు ప్రథముడయ్యాడు. అలా రాజ్యాన్ని సుభిక్షం చేశాక పృథు చక్రవర్తి 100 అశ్వమేధ యాగాలు చేయాలని సంకల్పించాడు. సరస్వతి నదీ తీరంలో ఉన్న పవిత్రమైన బ్రహ్మవర్తమనే ప్రదేశాన్ని అందుకు తగిన ప్రాంతంగా ఎన్నుకున్నాడు. పూర్వకాలంలో స్వయంభూమనువు కూడా అక్కడే అశ్వమేధ యాగం చేశాడు. అతడి యాగాలకి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు స్వయంగా వచ్చారు. గంధర్వులు, అప్సరసలు అతడి గొప్పదనాన్ని పాటలుగా కట్టి పాడారు. ఆ చక్రవర్తి 99 యాగాలు విజయవంతంగా పూర్తి చేశాడు. 100వ యజ్ఞంతో ఒక చిక్కొస్తుంది. త్రిలోకాధిపతి అనేది ఒక పదవి. దానిని ఇంద్ర పదవి అంటారు. ఆ పదవి శాశ్వతమే గాని ఆ పదవిలో ఎవ్వరూ శాశ్వతం కాదు. ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్కరు ఇంద్రులవుతారు. అయితే మన్వంతరం పూర్తయ్యేలోగా ఎవరైనా 100 అశ్వమేధ యాగాలు చేస్తే అంతవరకు ఇంద్రుడిగా ఉన్నవాడు ఆ పదవి నుంచి తప్పుకుంటాడు. 100 యాగాలు చేసిన వాడు ఆ పదవిలోకి వస్తాడు. అందుచేత ఎవరు ఇంద్రుడైతే అతడు తన పదవిని కాపాడుకునేందుకు మానవులలో ఎవరిని 100 అశ్వమేధాలు చేయనివ్వడు. ఏవో ఆటంకాలు కలిగిస్తూనే ఉంటాడు. పృథువు 100వ యాగం ప్రారంభించాడు. ఇంద్రుడు ఆ యాగాన్ని సహించలేకపోయాడు. అదృశ్యంగా వచ్చి యాగాశ్వాన్ని అపహరించాడు. వెంటనే పాకణ రూపం ధరించి అశ్వంతో ఆకాశ మార్గంలో అతి వేగంగా వెళ్ళిపోతున్నాడు. యోగులు, సన్యాసులు స్వామివార్లు వేసుకుని ధార్మిక వేషం వేసుకుని అధర్మ కార్యాలు చేసేవాణ్ణి పాఖండు అంటారు. ఇంద్రుడు పరమ పవిత్రమూర్తిలా బవిరిగడ్డం, జటలు కట్టిన జుట్టు, శరీరమంతా విభూతి రేఖలు ఉన్న వేషంలోకి మారిపోయాడు. అలా పవిత్రమైన వేషం వేసుకుని పాపం చేస్తున్నాడు. యాగాశ్వాన్ని తీసుకుపోతున్నాడు. అది అత్రి మహర్షి కనిపెట్టాడు. ఇంద్రుని జయించి యాగాశ్వాన్ని తీసుకురమ్మని పృథువు కుమారుని ఆదేశించాడు. పృథువు కుమారుడు ఆయుధాలు ధరించి ఇంద్రుణ్ణి తరిమాడు. కానీ సమీపించి ఆయుధం ప్రయోగించబోతే ఇంద్రుడు రూపుదాల్చి వచ్చిన ధర్మదేవతలా ఉన్నాడు. అతని మీద ఆయుధం ప్రయోగించడానికి ఆ కుమారుడికి చేతులు రాలేదు. అది చూసి అత్రి మహర్షి, కుమార, ఇతడి వేషం మార్చి నిన్ను భ్రమలో పడేస్తున్నాడు. ఇతడు ఇంద్రుడు, దేవతలలో అధముడు. ఇలా మారువేషంలో ఉన్నాడు. నీ తండ్రి యాగం చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. సంకోచించకుండా ఇతన్ని వధించు అన్నాడు. తన మోసం పారదని గ్రహించిన ఇంద్రుడు మారువేషం వదిలి నిజ రూపంలోకి వచ్చి అశ్వాన్ని వదిలి పారిపోయాడు. పృథుపుత్రుడు యాగాశ్వాన్ని తీసుకొచ్చాడు. అతడు సాధించిన విజయాన్ని అభినందించి ఋషులు అతడికి విజితాశ్వుడు అని పేరు పెట్టారు. ఇంద్రుడు మళ్ళీ వచ్చాడు. ఈసారి దట్టమైన చీకటి సృష్టించి అశ్వాన్ని అపహరించాడు. అతడి ప్రేరణతో విజితాశ్వుడు మళ్ళీ అశ్వాన్ని తీసుకొచ్చాడు. ఇంద్రుడు మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈ విషయం చెప్తూ భాగవతంలో ఇలా అన్నారు: కొందరు మోసగాళ్ళు కాషాయ వస్త్రాలు, రంగురంగుల వస్త్రాలు ధరిస్తారు. నామాలు గాని విభూతి గాని పెట్టుకుంటారు. గడ్డాలు పెంచుతారు. జుట్టు జటలు కట్టుకుంటారు. లేకపోతే మొండనం చేయించుకుంటారు. తాము ధర్మాత్ములమని ఇతరులు భ్రమపడడానికి కావలసిన వేషభాషలన్నీ ఉపయోగిస్తారు. పవిత్రమూర్తిలా నటించి ప్రజల్ని ఆకర్షిస్తారు. కానీ వారి లోపల ఉండేవన్నీ పాపపు ఆలోచనలే. వీరిని పాఖండులు అంటారు. అవివేకులు వీరి మోసల్లో చిక్కుకుపోతారు. ఇంద్రుడు చేస్తున్నదంతా పృథువుకు తెలిసింది. అతడు కోపం పట్టలేక ఇంద్రుని వధిస్తానని బయలుదేరాడు. ఋత్వికులు అతన్ని ఆపారు. యజ్ఞదీక్షలో ఉన్న యజమాని యజ్ఞ పశువుని తప్ప దేనిని వధించకూడదు. నీకు ఇంద్రుడి మీద కోపం ఉంటే మేము మా మంత్రాల చేత అతన్ని అక్కడికి రప్పిస్తాం. మంత్రాల బలంతోనే అతన్ని అగ్నిలో హోమం చేస్తాం అన్నారు. ఆ ఋత్వికులు ఇంద్రుని ఆహ్వానిస్తూ మంత్రాలు చదివి హోమం చేయబోతుంటే అక్కడికి బ్రహ్మదేవుడు వచ్చాడు. ఋత్వికులని హోమం చేయకుండా ఆపాడు. ఋత్వికులారా, ఇంద్రుడికి యజ్ఞుడు అనే పేరుంది. ఇంద్రుడు కూడా శ్రీహరి అంశే. ఇంద్రుడొక్కడే కాదు, మీరు యజ్ఞంలో ఆరాధించే దేవతలందరూ శ్రీహరికి ప్రియమైన వారే. వారందరూ ఆయన విరాట్ స్వరూపంలో భాగాలే. అటువంటి ఇంద్రుణ్ణి వధించి యజ్ఞమేలా చేస్తారు. ఆ ప్రయత్నం ఆపండి. నాయనా పృథు, నువ్వు 100 యజ్ఞాలు చేస్తే ఇంద్ర పదవిని పొందుతావు. ఆ పదవి నీకు అవసరమా? నీకు మోక్ష ధర్మాలు తెలుసు. నువ్వు శ్రీహరి అంశవి, కారణజన్ముడివి. నీ జన్మ కంటే ఇంద్ర పదవిలో విశేషమేముంది?
నీ నూరవ యజ్ఞానికి విఘ్నం కలిగించడానికి ఇంద్రుడు చెయ్యరాని పనులు చేశాడు. మనస్సు నిండా పాపపు ఆలోచనలు నింపుకొని పైకి పవిత్రమూర్తిలా వేషం వేసుకుని ఇతరుల్ని ఎలా మోసం చేయవచ్చో లోకానికి నేర్పాడు. తెలివిగా తేనెలొలుకుతూ మాట్లాడుతూ ప్రజలను ఎలా మోసం చేయవచ్చో చూపించాడు. ఇంద్రుడి నుంచి ఇవన్నీ నేర్చుకుని పాఖండులు ప్రజల్ని నమ్మిస్తున్నారు. ఇప్పటికే అమాయకులు ఆ పాపాత్ముల్ని అనుసరించి గొర్రెల మందల్లా ఎలా పెడుతున్నారో చూడండి. రాజా, నువ్వు వెంటనే ఈ యజ్ఞం ఆపి లోకక్షేమం కోసం ఇంద్రుడితో స్నేహం చేసుకో. లేకపోతే అతడు పాఖండులకి మరిన్ని కొత్త అవతారాలు చూపిస్తాడు. దాని వలన లోకానికి కీడు కలుగుతుంది. దంభమే ధర్మమనే భ్రాంతి ప్రబలుతుంది అన్నాడు. పృథువు వెంటనే తాను చేస్తున్న నూరో యజ్ఞం ఆపాడు. విష్ణువు ఇంద్రుడితో కలిసి పృథువుకి ప్రత్యక్షమయ్యాడు. రాజా, ఇంద్రుడు తాను చేసిన పనులు తలుచుకుని సిగ్గుపడుతున్నాడు. తనని క్షమించమని కోరుతున్నాడు. ఇతన్ని క్షమించు. రాజ్యపాలన రాజులకు వంశపారంపర్యంగా వస్తున్న అధికారం. ఈ అధికారం అనుభవించే రాజుకి ఒక పవిత్రమైన కర్తవ్యం కూడా ఉంది. ప్రజలు ఏ పంట పండించినా అందులో ఒక వంతు రాజుకు వస్తుంది. దానివలన అతడు ఈ లోకల్లో రాజభోగాలు అనుభవిస్తాడు. ప్రజలలో ఎవరు ఏ పుణ్యం చేసినా అందులో 6వ వంతు రాజుకు వస్తుంది. దానివలన అతడు పైలోకాలలో సుఖం అనుభవిస్తాడు. ఇలా ఈ లోకల్లోనూ పైలోకల్లోనూ తనకు అన్ని సుఖాలు కలిగించే ప్రజల్ని రాజు రక్షించాలి. వారిని చులకనగా చూడకూడదు. ప్రజలలో కొందరు ఉత్తములు, కొందరు మధ్యములు, కొందరు అధములు ఉంటారు. రాజు అందరినీ సమానంగా ప్రేమించి రక్షించాలి. ఇటువంటి గుణాన్ని అలవరుచుకున్న రాజుకి నేను సులభంగా లభిస్తాను. ఏ గుణము లేకుండా కేవలం యజ్ఞాలు, పూజలు, తపస్సు చేస్తే నేను సంతోషించను. అటువంటి వారికి అందను అన్నాడు. పృథువుని ఏదైనా వరం కోరుకోమన్నాడు విష్ణువు. ఇంద్రుడు పృథువు పాదాల మీద పడి తనని క్షమించమన్నాడు. పృథువు దేవేంద్రుని ప్రేమగా కౌగిలించుకున్నాడు. వారి మధ్య శత్రుత్వ భావం పోయింది. పృథువు విష్ణువును చూస్తూ ఉండిపోయాడు. ఆ రూపం మనస్సులో ప్రతిష్ఠించుకుంటూ ఆనందాశ్రువులు రాలుస్తూ ఉండిపోయాడు. కొంతసేపటికి తేరుకొని శ్రీహరిని స్తుతించాడు. దేవా, ఈ కళ్ళతో నీ దివ్యరూపాన్ని చూసే భాగ్యం కలిగాక ఇంతకంటే ఈ జన్మలో కోరదగింది ఏముంది? స్వర్గాది లోకాలలో మాత్రం ఇంతకంటే కోరదగింది ఏముంటుంది? ఈ భాగ్యం ముందు మోక్షం కూడా ఏ పాటిది? నాకు సదా నీపై భక్తి, నీ భక్తుల సాంగత్యము, నీ రూప గుణ విభావాలు విని అదృష్టం అనుగ్రహించు. అంతకంటే నేనేమీ కోరను అన్నాడు పృథువు. విష్ణువు, రాజా, నీకు నా యందు భక్తి కలుగ్గాక అని వరమిచ్చి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి సనక సనందనాది ఋషులు పృథువుని చూడ్డానికి వచ్చారు. సనత్కుమారుడు పృథువుకి ఆత్మతత్వం ఉపదేశించాడు. ఆ వైన్యుడు అంటే వేణుడు పుత్రుడైన పృథువు వయసు మళ్ళీ వార్ధక్యంలో ప్రవేశించే సమయంలో రాజ్యం కుమారుడికి ఇచ్చాడు. తపస్సు చేసుకునేందుకు భార్యతో కలిసి అరణ్యానికి వెళ్ళాడు. తీవ్రమైన తపస్సు చేశాడు. బ్రహ్మీభూతుడయ్యాడు. ఆయన భార్య అర్చి భర్తతో సహగమనం చేసింది. మహాత్మా విదుర ఒక్కొక్క కుమారుడు చేసిన పుణ్యకర్మల వలన గాని, అతడి భగవద్భక్తి వలన గాని నరకంలో ఉన్న అతడి తండ్రి పాపాలు నశించి స్వర్గానికి చేరతాడు. పృథు చక్రవర్తి యోగ్యత వలన అతడి తండ్రి వేణుడు నరకం నుంచి బయటపడి స్వర్గం చేరాడు. ఈ పృథు చరిత్ర చదివినా విన్నా ఇంకొకరికి వినిపించినా ఈ లోకల్లో సత్సంతానము, భోగభాగ్యాలు, సుఖశాంతులు కలుగుతాయి. తర్వాత పృథువు పొందిన ఉత్తమలోకాలు పొందుతారు. ఇప్పుడు నీకు పృథువంశంలో జన్మించిన మరికొందరు మహాత్ముల గురించి చెప్తాను, విను. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం